ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే చిన్న హాయ్నా బాగున్నారా? ఎన్ని తెచ్చారు? 7 తెచ్చావు. ఎన్ని తెచ్చావు? 20 తెచ్చావు. ఎన్ని ఉన్నాయా? 7 పిల్లలు ఉన్నాయి. మిగతా అన్ని అమ్మేసావా? ఓకే ఫ్రెండ్స్, అయితే మన వీడియో ఇంతకుముందు అయితే కట్ అయిపోయిందండి. ఆ వీడియో అయితే కంటిన్యూషన్ చేస్తాను. మన వీడియోలో ఇంతకుముందు తీసా టెంపరేచర్ అయితే కట్ అయిపోయింది. అక్కడి నుంచి కంటిన్యూ అయితే వీడియో చేద్దాం. చిన్న పిల్లలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం. అంతా 3, 4, 5, 6 నెలల పిల్లలు అయితే చేద్దాము. మన పీలేరు మార్కెట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ అండి. ప్రతి ఒక్క ఆదివారం ఉదయం 5 గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన వస్తుంది. రైల్వే స్టేషన్ అయితే 2-3 కిలోమీటర్లు వస్తుంది అనమాట. సో ఈ వీడియోలో ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి డైరెక్ట్ గా రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర వాళ్ళ దగ్గర కనుక్కుందాం. అన్న జత ఏం రేటు చెప్తాను? ఎంత వయసు పిల్లలు? 3 నెలల పిల్లలు. ఏం చెప్తున్నావు జత? 12,000 చెప్తున్నావు. ఫ్రెండ్స్ చూడొచ్చు, అంతా 3 months ఏజ్ గ్రూప్ అండి. 12,500 12,500 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది, తగ్గింపు అనేది ఉంటుంది. ఎంత తగ్గించిస్తావు లాస్ట్గా? 500 తగ్గించిస్తావు. 12,000 అయితే ఇస్తావు. ఓకే అదే అండి ఫ్రెండ్స్, అదే 3 నెలల పిల్లలు అయితే 12,000 అయితే ఇస్తానంటాడు. ఈడ ఒక 2 పొటేళ్ళు అయితే ఉన్నాయి. ఇవంతా అనంతపురం కదిరి సరికండి. కొనుక్కున్నారా అమ్ముతా ఉండరా? కొనుక్కున్నారు. ఎన్ని నెలల పిల్లలు? వయసు ఎంత? దాంట్లోకి 6 నెలలు ఉంటది ఒక్కొక్క పిల్లకి. ఎంత పడింది జత? 20,000 పడింది. అంటే ఒక్కొక్క పిల్ల 10,000 పడింది. 10,000 రూపాయలు కొన్నారు, బాగానే ఉంది. ఎన్ని కిలోలు రావచ్చు ఒక్కొక్క పిల్ల? 10 కిలోలు వస్తుందా? 10 కిలోలకి 10,000 పెట్టారు. అంటే కిలో 1000 రూపాయలు పడుతుంది. ఇప్పుడు మీరు మేపుకొని అమ్మడానికా కోసుకోవడానికా? కోసుకోవడానికి. ఇప్పుడు 1000 రూపాయలు పడుతుంది కిలో. ఎట్లా మార్కెట్ ఎట్లా ఉంది? రేట్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? రేట్లో హై వోల్టేజ్ అయితే ఉండదు అనమాట. టెంపరేచర్ ఎక్కువ అయిపోయింది. ఏ ఊరి నుంచి వచ్చారన్నా? ఏ ఊరి నుంచి వచ్చారా? కందూరు నుంచి వచ్చారా? అదయా ఎట్లుంది మార్కెట్? గిరాకీ ఎక్కువ ఉంది. ఇప్పుడు దేవర్లో పండగలు రంజాన్లు ఉన్నాయి కాబట్టి రేట్లు పెరిగింది. ఒక నెల ముందైతే లేవు ఈ రేట్లు, ఇప్పుడైతే పెరిగిపోయినాయి. ఇప్పుడు నీకు మటన్ ఎత్తుకుంటే కిలో 1000 రూపాయలకు మనం కొన్నిటిగానే ఉంటది. మాంసం కాదు, మనకు మామూలు గొర్రె పొట్టేలైనా కూడా కిలో 1000 రూపాయలు బయటకు ఉంది. ఓకేనా థ్యాంక్ యూనా. అది ఫ్రెండ్స్ అయితే చూసాం కదా, కిలో 1000 రూపాయలు అయితే మీట్ పర్పస్ లో చెప్తున్నాడు. ఈ పిల్లలు అయితే 12,000 అయితే ఇస్తామని చెప్పినారంట. ఇందాక అయితే మాట్లాడినాము. సో ఇంతకుముందు వీడియోలో చెప్పినాము, అక్కడైతే ఒక సంవత్సరం పిల్లలు అయితే అవేం చెప్పారు? 22,000 చెప్పారు. ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే అంతా ఒక 8 నెలలు ఉంటాయా పిల్లలు? 6 నెలలు ఉన్నాయి. 12 కిలోల మీట్ వస్తుంది, 12 కిలోల మాంసం వస్తుంది. 22,000 చెప్తున్నావు. అవి ఎంతకి ఇస్తావు జత? లాస్ట్కి ఎంతకి ఇస్తారు? అంచనాకి 20,000కి ఇచ్చేస్తారు. తగ్గేది ఏం లేదు. 20,000 తగ్గేది ఏం లేదంటావు. ఫ్రెండ్స్ చూసే 20,000కి అయితే తగ్గింపు అయితే లేదని చెప్తున్నాడు. ఆ పిల్లల్ని అంతా కూడా ఒక 6-7 నెలల పిల్లలు అయితే ఉన్నాయి. 12 కిలోలు మీట్ పర్పస్ చెప్తున్నాడు. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 20 కిలోలు 18 నుంచి 20-22 ఆ విధంగా లైవ్ వెయిట్ అయితే వస్తాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండాలో మన పీలేరు మార్కెట్ అయితే విజిట్ చేయొచ్చు అనమాట ఈ పిల్లల వరకు. నెక్స్ట్ అయితే చూద్దాం. ఇవైతే పిల్లలు అయితే అంత తాళ్ళు గీళ్ళు కట్టి బలంగా ఉన్నాయి. పిల్లలు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. లుక్ అయితే బలం ఉన్నాయి అనమాట ఈ పిల్లలు. ఇవి గూడూరు పిల్లలా లేకపోతే మన పిల్లలా అనేది చూస్తే ఇవంతా ఇక్కడ సరికేనండి. అంతా గూడూరు ఏం లేదు, పేరు అంతే. ఇవంతా కూడా అన్ని కలిసిపోతుంటాయి అనమాట. గూడూరు పిల్లలు ఈ పిల్లలన్నీ కూడా లోకల్ పిల్లలు. అంటే దగ్గర సరౌండింగ్ లో ఈ పిల్లలు తీసుకోకపోతే తొందరగా ఒక 10 రోజులకి 15 రోజులకే తట్టుకొని అటు నుంచి అయితే డెవలప్ అయితే వస్తుంది అనమాట. బయట పిల్లలు అయితే కొంచెం టైం పడుతుంది తీసుకోవడానికి. సో ఇవైతే చూడండి, ఇవైతే బేరం అయితే అయినట్టున్నాయి. ఈ ఏం రేట్లకి అయినాయి ఏమనేసి చూద్దాము. ఏదో ఏమాడ ఫ్రెండ్స్ అయితే ఏదో వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు డబ్బులు గురించి. ఇప్పుడైతే చూద్దాం. ఈ పిల్లలు అయితే ఒక 6 నెలలు నుంచి 6.5 నెలల ఆ విధంగా అయితే ఏదో ఉంటుంది అనమాట. సో వ్యాపారం అయితే జరుగుతున్నాయి. వ్యాపారం అంటే మార్కెట్లో ఈ విధంగానే ఉంటుంది. కాస్త శబ్దంగా మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. ఈ పిల్లలు అయితే చూడండి, అంతా మనం లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఈ పిల్లలు లైవ్ వెయిట్ వచ్చి ఒక 17-18 ఆ విధంగా లైవ్ వెయిట్ వస్తుందండి. మీట్ మనం దీనిలో క్యాలిక్యులేట్ చేయకూడదు. మీట్ ఎత్తుకుంటే ఒక 8-10 కిలోలు కూడా రాదు. పట్టావా? అమ్ముతాడవా? ఏం చెప్తానవా? 2 ఏం చెప్పావా? ఫ్రెండ్స్ చూసి 2 కూడా అంతా కూడా
16,000 ఆ విధంగా చెప్తాను. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవైతే చూద్దాము. ఆడైతే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. 16,000 అయితే ఈ పిల్లలండి. వ్యాపారం అయితే అయిందంట. 16,000 రూపాయల జత మీద 16,000. ఇవైతే కూడా ఒక 6 లేదా 7 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట పిల్లలు. 16,000 రూపాయలతో అయితే వ్యాపారం అయితే అయిందనమాట. చూడొచ్చు. నెక్స్ట్ చూద్దాం. గత 1 year ఏజ్ గ్రూప్ ఉండే. కొన్నావా? అమ్ముతాడవనా? అమ్ముతాడవా? కొన్నావా? ఏం చెప్తానవా? 20,000 చెప్పావు. ఫ్రెండ్స్ చూస్తే 20,000 చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక సంవత్సరం పొట్టేలే అన్నా. ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటాడు అన్నా? 25 కిలోలు పడుతుంది మీట్. 25 కిలో మీట్ పర్పస్ అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది. 20,000 అయితే చెప్తున్నాడు. 25 కిలోలు మీట్ అయితే చెప్తానండి. వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో ఇవండి మనం చూసింది. ఇంతకుముందు చూసిన పిల్లలు ఇవి అంతా కూడా 22,000 ఆ విధంగా చెప్పినాడు. చెప్పడం దీంట్లోనే అంత సంవత్సరం చెప్పాడు కానీ సంవత్సరం ఉండవు. అంతా ఒక 8 నెలలు ఆ విధంగా ఉంటాయి అనమాట. సో 18,000 ఫైనల్గా అయితే ఇస్తానని చెప్పినాడండి. ఈ బ్యాచ్లో 18,000 రూపాయలకి అయితే ఫైనల్గా అయితే ఇస్తానని చెప్పినాడు. సో చూద్దాం. తర్వాత వచ్చి నెక్స్ట్ అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లో. అన్నా ఏం చెప్తాడు అన్న ధర? అన్న 16,000 చెప్తాను. ఎంత వయసు పిల్లలు అన్న ఇవి? 5 నెలలు ఉంటాయి. ఫ్రెండ్స్ చూస్తే 16,500 అయితే చెప్తాను రండి. చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. 5.5 నెల 6 నెలల లోపల అయితే ఉండే పిల్లలు అనమాట ఇవి. జత మీద వచ్చి 16,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. చెప్పడం చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటారనమాట. సో వ్యాపారం అనేది ఉంటుంది. చూడొచ్చు. పీలేరు అన్నమయ్య డిస్టిక్. ఇక్కడైతే ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను ఫ్రెండ్స్. మీకు ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట. ఎక్కడ అని మీరు అడ్రస్ అడుగుతారు కొంతమంది. సో ఈడైతే జత ఉన్నాయి అన్న. కొనుక్కునేవా? అమ్ముతున్నావునా? అమ్మేదనా? ఏం చెప్తున్నావా? 21 చెప్తున్నావు. ఫ్రెండ్స్ 21,000 అయితే చెప్తానండి. ఈ 2 పిల్లల్ని జత మీద 21 చెప్తున్నాడు. అంటే 10,500 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇవంతా కూడా ఒక 6 లేదా 7 నెలలు ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. 10,500 ఒక్కొక్కటి అయితే చెప్తాను అనమాట. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడైతే 3 పిల్లలు అయితే ఉన్నాయి. ఇవంతా చిన్న సైజు పిల్లలు అండి. అంతా ఒక 6 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి. ఏం చెప్తున్నావు? జతనా? జత. ఫ్రెండ్స్ చూసి ఇవంతా కూడా 15,000 అయితే చెప్తానండి. జత మీద వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. 15,000 రూపాయలు అయితే చెప్తానండి. 15,000 రూపాయలు చెప్తున్నాడు జత. అంటే ఒక్కొక్కటి 7,500 రూపాయలు అయితే పడుతుందండి. 7,500 7,500 రూపాయలు అయితే పడుతుంది. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. తర్వాత వచ్చి మనం కాస్త క్రౌడ్ లేకపోతాము, కొంచెము జనాలు లేకపోతాము. ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి చూద్దాం అనమాట. ఇవంతా కూడా 1 year ఏజ్ గ్రూప్ పిల్లలు నుంచి మనం ఒక 6 నెలల పిల్లల వరకు చూస్తాము. సో ఇక్కడైతే ఇవైతే ఒక 6 నెలల పిల్లలు అట్లయితే ఉన్నాయి అనమాట. నా ఏం చెప్తున్నావు నా జత? ఇందా 13,000. ఫ్రెండ్స్ చూస్తే 13,000 అయితే చెప్తున్నాడు జత. చెప్పడం వ్యాపారం అనేది ఉంటున్నాడు. అప్పుడు 6,500 6,500 అయితే చెప్తానండి. 6,500 అయితే చెప్తున్నాడు ఈ జత మీద. చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. ఒక్కొక్క పిల్ల 6,500 చెప్తున్నాడు. జత మీద 13,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. 13,000 రూపాయలు చెప్తున్నాడు. ఒకటి ఇప్పుడు 6,500 రూపాయలు అనమాట. చూడండి అంతా కూడా ఒక 6 నెలలు అంటే ఒక 5.5 నెలల విధంగా ఉంటాయి. లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే మనం ఇవి అంతా ఒక 14 నుంచి 16 కిలోలు లైవ్ వెయిట్ అయితే వస్తాయండి. 6 నెలలు ఉండవు, ఇంకా కాస్త తక్కువ కూడా ఉండొచ్చు అనమాట. సో ఆ విధంగా అయితే ఉంది. నెక్స్ట్ బ్యాచ్లో పెద్ద బ్యాచ్ అయితే ఉన్నది. ఈ బ్యాచ్లో కొంచెం చాలా పిల్లలు అయితే ఉన్నాయి. ఇవి ఏం చెప్తాడు ఏమైంది కనుక్కుందాం. ఏం చెప్తున్నావు జత? జత ఏం చెప్తాను అన్నా? 17,000. ఫ్రెండ్స్ చూస్తే 17,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. 17,000 రూపాయలు 17,000 రూపాయలు చెప్తున్నాను అనమాట జత మీద. అప్పుడు ఒక్కొక్కటి ఎంత పడుతుందంటే 8 2 16 8,500 అయితే పడుతుందండి. 8,500 అయితే పడుతుంది. ఒక్కొక్క పిల్ల 8,500 రూపాయలు పడుతుంది. చెప్పడం 8,500 అనమాట. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో వ్యాపారాలు అయితే హోరాహోరీ జరుగుతాయి. ఈరోజు సరుకు అయితే పవర్ఫుల్గా వచ్చింది. అమ్మ అడ్రస్ చూడమ్మ. ఇవైతే కాస్త చిన్న సైజు పిల్లలు అయితే ఉన్నాయి. వ్యాపారం కూడా అయినట్టు ఉన్నాయి. సో ఇవైతే చూద్దాం మనము ఏం రేటుకి అయినాయి ఏమనేసి చూడొచ్చు. ఇవంతా కూడా ఒక 3.5 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి పిల్లలు. ఏం రేటుకి అయినాయి ఇవదయా? 11,000 జత. అంటే ఒక్కోటి 5.5. ఫ్రెండ్స్ చూస్తే ఒక్కోటి 5,500కి అయితే ఆ విధంగా అయితే వ్యాపారం అయిందండి. చూడొచ్చు 5,500 రూపాయలకి అయితే వ్యాపారం అయిందండి. ఇవి ఒక్కొక్కటి 5,000. అంజాయితీ 500 రూపాయలు. 2 వచ్చి 11,000 రూపాయలు 11,500 రూపాయలు అనమాట. వ్యాపారం అయితే జరుగుతుంది. చూడొచ్చు కొంత చిన్న సైజు పిల్లలు అండి ఇవి. నెక్స్ట్ అయితే కొంచెం ఒక రొంత పెద్ద సైజు పిల్లలు ఏమన్నా ఉంటే చూద్దాము.
1 ఇయర్ లోపల ఉండే పిల్లలు 8 నెలలు 7 నెలల 10 నెలల విధంగా అయితే ఉండే పిల్లలు అయితే చూద్దాం అనమాట. సో మనం చూద్దాం. ఇక్కడైతే కొంచెం హాయ్ బాగుండవా? ఎన్ని పిల్లలు తెచ్చావా? ఎన్ని తెచ్చావు? ఎన్ని అమ్మేసావు? ఎన్ని ఉన్నాయి? ఉండేది 6. ఏమిగా అమ్ముకోండి, ఎంత రేసుగా ఉంది మార్కెట్. నష్టాన్ని అడిగితే ఎట్లా? 500 లాభం ఉండాలి కదా. అసలు అయితే చాలనా? ఎంత రేటు పడ్డాయి ఇవి? 7,000 ఒకటి.